తనపై ఎవరు కుట్ర చేశారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలతో సహా ఉంచుతా అన్నారు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. తాను ఏ తప్పు చేయలేదని పవన్ కళ్యాణ్కు తెలిసి విచారణ చేయనున్నారని చెప్పారు. క్లీన్ చిట్తో మళ్ళీ నేషనల్ హైవేలా దూసుకుపోతారని ధీమా వ్యక్తం చేశారు. తనకు లక్ష్మీరెడ్డికి ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. తిరుపతిలో కాపులను రాజకీయంగా తొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు కిరణ్ రాయల్. 20 సంవత్సరాల తిరుపతి రాజకీయాల్లో కిరణ్ రాయల్ అనేవాడు మాత్రం బలిజోడు. మొన్న వచ్చేసరికి సమస్య వచ్చేసరికి కిరణ్ రాయల్ బలిజోడు కాదని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడటం. ఇన్ని విధాలుగా వ్యాపారాలు అంటాడు, ఒకడు రకరకాలుగా అంటాడు. నేను ఒకటి అడుగుతున్నాను, తిరుపతి ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఒక సామాన్యుడు రాజకీయాలు తిరుపతిలో చేయకూడదా? అబ్బా కొడుకులు, మామ అల్లుళ్ళు, బావా బామర్దులు, అత్త అల్లుళ్ళు రాజకీయాలు చేయాలి. ఒక సామాన్యుడు ఒక రోడ్డు పైన వ్యాపారం చేసుకున్నాడు కావచ్చు, ఏదో వ్యాపారం చేసుకున్నాడు కావచ్చు, చిన్నపాటి ఉద్యోగస్తుడు కావచ్చు, వాడు రాజకీయాలు చేయకూడదని చెప్పి చరిత్రాంగ రాజ్యాంగం ఉంటే చెప్పండి రా బాబు, రాజకీయాలు ఆపేసి వ్యాపారాలు చేసుకుంటాం. 25 రోజులు 26 రోజులు నా ఇంట్లో సభ్యులు బయటకు వచ్చి